Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on pre-climax scene of Ready movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram. Link will be in description box. But for now, let's start. చిన్న మావయ్య నేను పూజని మాట్లాడుతున్నా. చెప్పమ్మి. అయితే మావయ్య మళ్ళీ బావతో పెళ్లి ఫిక్స్ అయ్యాడు. పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అమ్మ రాత్రి కల్లోకొచ్చి నా మంచి కోరేది చిన్న మావయ్య అని చెప్పింది. నేను చిన్న బావని పెళ్లి చేసుకుంటాను మావయ్య. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అట్లే సాయంత్రానికి నువ్వు మా కారు ఉంటావు, నేను చూసుకుంటావు. ఏం చేస్తుంటా? నా మేర గుడరు నాకు ఫోన్ చేసి బాబుతో నా పెళ్లి జరిపిస్తామని బంగపోతాడు అని అడిగినకుంటే డబ్బు పట్టిపోతాం. పుష్పగ నుంచి చిత్తూరు నుంచి కుట్టగల నుంచి అదే మనం అందరూ పిలిపించి ఈ పొద్దుని చెప్పిగా మరి కొడకవు మనమంతా వాడుతున్నారు. గబ్బరేసి పోవాలా గబ్బు గబ్బు నీళ్ళు కూర్చోరా పో. ఇది నన్నేం చేస్తాదిరా? మిమ్మల్ని ఏం చేయదు కానీ సార్ మెసేజ్ మాత్రం చాలా తప్పు. తప్పు మాట్లాడితే తలదీసిన పర్లేదు మా చెప్పే చిన్న బాబు మంచి గురించేగా. అలా అడిగారు బాగుంది సార్. ఇప్పుడు మీ మేనకోడల్ని కోడలుగా చేస్తుంటే మీకు ఎంత వస్తాయి? అంతా తెలిసి మాట్లాడుతున్నారు సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్య పోటీ పడుతున్నారు. అదే 200 కోట్ల సంబంధం తీసుకుని మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్దనే మీ గ్రాండ్ తెలిసినట్టేగా. ఎందుకుంటారండి సార్? మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. సుబ్బారావు చెప్పు. చికాగో సుబ్బారావు. అదే మావయ్య మనం చెప్పావు కదా. ఓ ఆయన. ఆయనకి ఎంత చెప్పు. 500 కోట్లు ఉండొచ్చు. ఉంటదా? ఉంటుంది. ఆయన కూతురు గురించి. ఏ కూతురు? అదే మావయ్య పెళ్లి కావాల్సి ఉంటుంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటుందా? సంబంధాలు చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? చెప్పే చూస్తారు. అదే చెప్పి చూడు. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావేంటి మావయ్య? చిన్నబాబు గారు అబ్బాయి గురించి. ఓ నాగప్ప గారు. నాగప్ప తక్కువ పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తాను కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారు మావయ్య? వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా. పేపర్ మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా. ఆ బాధ్యత అంతా మేమే పెట్టారు కదా. పెట్టారు. Boys को फंसा दिया. ఈ సంబంధం మనకే భయాలా? ఏ సంబంధం? ఏ సంబంధం ఉంటావేంటిరా? చికాగో సుబ్బారావు గారి సంబంధం. ఓహో కాదు. చికాగో సుబ్బారావు గారి అమ్మికి మన నాగపైకి పెళ్లి చేసి నన్ను చెయ్యాలా? Look at his face. బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం కాకపోతే బాగున్నాడు. 500 కోట్ల నేనేం చేశాను సార్? ఎవరో చికాగో బారావు గారంట పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూడడానికి వస్తున్నారంట కదా. మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ పెట్టమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్. ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరు ఎవరో తెలియకుండా నన్ను మీకు ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా. ఆయన ఫోన్ చేయటం అసలు నాకు అర్థమైంది సార్. ఏంటి? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. Ooh. మన బాగా పరిచయం ఉన్నారు కూడా ఎక్కువ రోజులు కలగపోయేసి మర్చిపోతా ఉంటాం. కానీ మన మెదటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షమై ఉంటాయి. అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడతాం. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపెట్టన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏ పరిచయం లేకుండా ఊరికే అనిపెట్టాక మీకు మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి ఉంటాడంటావా? చెప్పకుండా అంటానికి మీకు మెంటలా? అరే అస్తమానం మెంటలా నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్. అనవసరం నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావరా? ఆ సబ్ మెమరీ ఇద్దరం కలిసి చూద్దాంరా. ఒరే నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటావు ఏంటి? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి ఎంతసేపు రా? వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు. మీరు లోపలికి కూర్చోండి బాబు. I was thinking like that. Chicago. హలో మూర్తి గారు. హౌ ఆర్ యు మ్యాన్? హే ఏంటి అలా చూస్తున్నావు? సుబ్బారావు, మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారు నెక్స్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా. కమ్ లెట్స్ గో ఆగరా. ఎవరు మీరు అలా మీద వస్తారా? మేనర్స్ లేకుండా మూర్తి వీడియో లేకుంటాడు కదండి. ఇంపియే ఏమిట్లా చూస్తుంటావు? చెప్పు మా గురించి. అంటే ఆయన ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి. నేను చెప్తాను. ఏమండి నేను చెప్పినాడు గారు, నువ్వు పెద్దండి, మీతో మాట్లాడటానికి వచ్చి. నైస్ మీటింగ్ యూ. జస్ట్ గివ్ మీ 5 minutes ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే
మూర్తి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు? చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. ఏమిరా వేసిపోయిన పిల్లలు తిరిగి వచ్చినట్టు నిజంగా పోయి చూస్తాడావు? చెప్పామేమో సంగతి. చాలా రోజుల తర్వాత వాళ్ళు చూసరికి ఆమె మాకు మాట పడుతుంది కాసేపట్లో Look at his face. ఏమైందా మరి? I'm sorry. మిమ్మల్ని వెయిట్ చేయించానా? ఏముండదు రేపా, మా ఊరి గురించి మచ్చుడుగా చెప్పినాడు. నీ అంత కాకుండా ఏ కొడుక మా ఊళ్ళో బాగా ఉంటున్నావే. అంటే కనిపించాలి మనోళ్ళు కాదనమాట. అరే ఆస్తిదే ఉందండి. మొదటి కోటి నేను సంపాదించే వరకే నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు తెలియదు. 500 కోట్లని పూర్తి చెప్పినాడు. ఏంలే చెప్పా మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే? ఏంలే ఈ అమ్మికి పెళ్లి సంబంధాలు చూస్తాడనటని పూర్తి చెప్పినాడు. అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. మేము కొడుకంటే వీడు నా చిన్న కొడుకు నాగప్ప 8 చదివినాడు. దీనికోసమే మీ అమ్మిని అడగడానికి వచ్చినావు. సరుకుండాలే ఏమి మూర్తి గారు, మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సంబంధం ఇదేనా? అది కాదు. మీరేం మాట్లాడరు. ఇంకో క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే. జాకీ, మీరు పంపించండి. నేను చెప్పేది ఇది చికాగో సుబ్బారావు. సూపర్ పెద్ద మరి ఏమనుకున్నావు? 2 times gold medalist in mono acting. ఓవర్ అవుతాం అనుకున్నాను. పర్లేదు, బాగా చేశారు. సినిమాలో లాగా ఈ డ్రామాలేంటి ఈ మనుషులేంటి నాన్న? పెద్దమ్మా నీకు పూజ నచ్చింది కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చి మరి ఇంకేంటి తీసుకెళ్దాం. అది నాన్న వాళ్ళు లక్ష్మి, చూస్తే ఆవు చెప్తాను, నువ్వేం భయపడకు. నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు. రే నాన్న, ఈ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందా? నెక్స్ట్ సీన్ ఏంటో కొంచెం చెప్పు. సారీ కదా నెక్స్ట్ సీన్ నాకు వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. ఆ కండిషన్స్ నాకు మాకు నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేసాం. ఏమయ్యా వద్దని చెప్పడానికి నువ్వే ఉదిరా మూర్తి. వాళ్ళు యాయా వెనుకలు పెట్టారో నాకు తెలియద్దా? కండిషన్స్ అంటే పెద్ద కండిషన్స్ కాదు, కాకపోతే మీ గెటప్ చాలా ఎక్కలేదు, కొంచెం అనాగరికంగా ఫీల్ అవుతుంది. ఏమో ఆఖరికి తెలియని వాళ్ళమా? అది కూడా మీకు మళ్ళీ బీపీ వస్తుంది. టీపీ కాదు లేపి అసలు ఏమంటారా వాళ్ళు? అసలు మార్చాలనా అంటే ఈ పంచి చేసి పొడుగు సల్లాడాలనా కట్టుకుంటాం లేరా? అంతేకాదు సార్, ఇంకో 2 కండిషన్లు పెట్టారు. అంటే వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ టైప్ బాబు. అంటే మేము పదాలమా? అలానే కదా బాబు, అంటే పెళ్లి సంబంధం మాట్లాడటం కూడా ఇంట్లో లేడీస్ తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. సర్లే సర్లే, పిల్లలు చుట్టూళ్ళు ఎక్క దండి గుడ్డేటోళ్ళు కొంచెం బరంలే. మీరు ఒక మంచి మంచి చీరలు కట్టుకొని రెడీ ఉండండి. భయం వద్దు. ఏదో చెప్పు. ఇదే చాలా కష్టం సార్. ఏమయ్యా మూర్తి అని నువ్వు చెప్పురా. లేదు సార్, మీరు నన్ను కొడతారు సార్. కొట్టలే చెప్పు. అది మరి మీ పిల్లకలు కత్తిరించుకోవాలి. ఏంలే పిల్లలు తీసేయాలనా? అసలు మా వంశంలో ఉండేటి రోసము పౌరుసము అన్ని పిల్లలు ఉంటాయి. ఇది తీసేయాలనా? అదే సార్ నాకు కోపం వచ్చింది. 500 కోట్ల కోసం బంగారం లాంటి పిల్లకలు తీసేయమంటారు. చిరాకు. పోతే వాళ్ళు కాకపోతే ఇంకోటి. ఏమయ్యా అంతే ఏంద్ర మాటికి తీసుకొస్తావు? సర్లే సర్లే సర్లే, పిల్లలు పోతే మళ్ళీ మురుస్తాయి. 500 కోట్ల సంబంధం మళ్ళీ వస్తుందా? పిల్లలు తీసేద్దాం. ఇది జరుగుతుంది, యా జరుగుతుంది. పిలకలు తీయటం జరుగుతుంది. ముందు మా నాయన దొరికించండి. अबे यार सब कुछ चेंज कर दिया. ఆ సుబ్బారావు గారు ఎవడు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఒరే నువ్వు నాకు ఏదో జరుగుతుందన్నావు, ఏంట్రా అది? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అంటే వెంటనే ఎక్కుతారు. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? రెండీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్ని ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోవాలి. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా. ఏ ప్రాబ్లం ఉండదు. ఐ విల్ ఫిక్స్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మనసు తెలుసుకున్నా మమ్మల్ని మేము మార్చుకున్నా. ఓ ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారా? అయ్యో మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమే బుద్ధి? అవును సుబ్బారావు గారు, వాళ్ళు అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి. ఊరి, ఏమిరా? ఆ చిన్నబాబు అన్నింటికి ఎట్టాడు, చదువు సంజయ్ లేవు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చిట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? Blackie. అలా సిగ్గుపడతారేంటండి అన్నయ్య గారు? ప్రతి సంవత్సరం మే 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు. అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీ సిగ్గు వెక్కిని అడిగితే సిగ్గుపడుకుని ఉంటామా? సెకండ్ క్వశ్చన్ బాబు, మీ పెళ్లి రోజు ఎప్పుడు?
అదే నాకు తెలియదు ఈ గబ్బు నా కొడుకు నన్ను అడుగుతాడేమి బాబాయ్ గారు దేశానికి స్వతంత్రం వచ్చే రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోకుతూ ఉంటారు. గుడ్ మీరు మీ భార్య ఎలా పిలుస్తారు? ఇంకేం పిలుస్తాం చెయ్, డేయ్, దా. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిల్లే ఆయుక్షేణం అని మా దగ్గర నమ్ముతారు. అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, అయ్యా. మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం. అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? సుబ్బారావుజీ ఒక అన్నయ్య ఉన్నాడు. What? మీకు అన్నయ్య ఉన్నారు? అని ఉండకూడదనే. నువ్వు తొక్కులు అడగండి వాడు ఉన్నాడంటే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకొని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చా. అంటే మీరు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీరేగా వాళ్ళు కూడా బాగా క్లోజ్. ఊళ్ళో అందరూ వాళ్ళు రామ్ బ్రదర్స్ అంటారు. అతను ఉన్నా లేనట్టే అని ఎందుకన్నాడా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతం ఊళ్ళో లేకుండా పోయా నన్ను ఉద్దేశం. అంతేనప్ప చెప్పురా మూర్తి. సుబ్బారావు గారు అమ్మ నా మాట నమ్మండి. ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటండి. మీరేమి అనుకోవద్దు. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. చచ్చిపోతాడు. అన్న ఉండాలని చెప్తావా ఉన్నాడు కాబట్టి చెప్పినావు లేరా ఇప్పుడు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తున్నారు. దానికి తీసుకొచ్చావు మీరేం మరీ కాకండి బాబు. ఆ విషయం మా మామయ్య వద్దండి. ఇంత ఎసడా మాత్రం చేయలేడా ఏమా? సార్ చెప్తాడా ఏం చేస్తావో ఏమో ఆ పెద్దనాయన గాని నిమిషం రావాలా లేకుంటే తలకాయ పోసి పులి తాపతిలే అంటున్నాడు వాడికి చేస్తా మనతో పోటీ లేక ఏదో సంబంధం చూసుకుంటే వాళ్ళు గుడక మెలిపెట్టారా ఇప్పుడు మా చిట్టిగా కుడితలో పడ్డ ఎన్నికలాగా గిల్ల కొట్టుకుంటుంటాడు. మామగారు ఆనందం చూస్తే జరగరాని ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. సారీ అన్నిటికీ వాల్యూస్ కరెక్ట్ గా తీసుకోండి. దేని వల్ల ఓకే ఓకే సార్. హాయ్ గా హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏందయ్యా ఇదంతా? ఎవరు మీరు? వివి రావు రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు తెలుసు. ఈ వరల్డ్ బ్యాంక్ ఏంటి? ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంక్ బాబో తాతో అయినా ఏడ మీకేం పని? పూజ వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. అది తీర్చకుండానే చనిపోయారు. వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది. ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి షూరిటీ ఇచ్చింది. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. అవును మావయ్య. అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఎత్తుకుంటా వచ్చి పట్టుకోడానికి ఆ అమ్మాయికి ఏం లేదు ఇక్కడ. ఇక వారం రోజుల్లో మా మాయ గారు వెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఏం లేదు సార్. హిందూ యాక్టర్ సగం భారించుకుంది. అది మేము Oh my god, what a planning. లోలో తగలడింది. లాగాలండి. మా మాంగారు తలరా తగలడింది. ఇంకో బ్యాంకు ఇంకా పెళ్లి ఖాయం కానీ ఉత్తునే మాటలు జరుగుతాండా అంతే. ఆ మాటలు ఏంటండి? అమ్మాయి దూరం పొగలా ఉంది. త్వరగా కానివ్వండి. పెళ్ళి అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. 1 2 100 కోట్లు వస్తా సార్. కమన్ బాయ్స్. ఎందుకు చిన్నాడు ఏదే సంబంధం చూసుకుంటా అంటాడు. అమ్మి నువ్వు లోని పో. అదే మావయ్య నువ్వు పో అమ్మి, పో. ఓ అప్పు నెత్తి నేర్చుకొచ్చింది. ఏమిరా ముద్ద నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా చిట్టిగానే ఖాయం చేస్తావు. ఇందులో పాపం మామయ్య తప్పేం లేదు. మీకు మీ మెనకడాలు దక్కాలని ఉద్దేశంతో వాళ్ళు డైవర్ట్ చేశాడు. ఏమిటి నాకు దగ్గరది చేతికి చెప్పా. ఇక మూర్తి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలి. అదే కుదురుతుంది సార్. ఆల్రెడీ చిట్నాయక్ గారికి ఓకే చేశాను. మామయ్య నువ్వేం కంగారు పడుకో. నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చూసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు ఎవర్రా? చికాకు సుబ్బారావు నల్ల చేస్తున్నావు తమ్ముడు కూడా చెప్పాను. చెప్పాను మామయ్య. చెప్పాను రా. అయితే నన్ను ఏం చేయమంటావు? మన పెద్ద బాబు కొడుకు సంబంధం ఖాయం చేసాయి. వాళ్ళకి మా మామయ్య ఎంత చెప్తే అంతండి. మూర్తి నువ్వు పై కనపడావు కానీ లోన విషయం ఉన్నది. నాకు ఇప్పుడే తెలుస్తుంది సార్. మామయ్య ఏంట్రా? ఆ విషయం కూడా చెప్పేసి. ఏ విషయం? అదే మామయ్య కండిషన్స్ విషయం. పెద్ద బాబు చెప్పలేదని ఫీల్ అవుతాడు. కరెక్టే రా. పెద్దబాబు గారు వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. Ooh, black team and white team. దున్నపోతే ఎందుకు వచ్చినావో నాకు తెలియలేదా? నువ్వెందుకు కలుసుకుంటావో నాకు తెలుసు పూర్తి దాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ఉప్పు నుంచి కాదు అప్పు నుంచి పెద్ద మావయ్య నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు 10 లక్షలా? ఏదానికి? అదే మావయ్య పెళ్లి దగ్గరకు వస్తుంది కదా. బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకోమ్మా తట్టుకో. తట్టుకున్నాను చెప్పు. ఈ నడువు మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చుండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మావయ్య. అని చెప్పు. నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాను. నువ్వేం చేసావు మావయ్య? కడుపు తీపితో నా కొడుకు నీచుడన్న సంగతి నీకు అందాచనమ్మా. మా చెల్లి ఏడుస్తానమ్మా. మావయ్య ఏడవకు మావయ్య. పెద్ద మావయ్య ఎదవైతే చిన్న బావం చేసుకుంటాను. అమ్మి పని మాత్రం చెయ్యకు. మా వాడు ఆయనకంటే పరిపాలనోడు. మా పెద్దబాబాయే కాబట్టి సోదరు పట్టుకొని అడిగిరాడి. అదే నాకు అయితే ఇక విద్య అవును మావయ్య. దానికి మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య? చెప్పనా? ఏంలే మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కనిపెట్టి అనేక మంచి పొట్టేగాంతో నీ పెళ్లి చేస్తాను. ఏమి అలాగే మావయ్య. అమ్మి ఈ తూరి కనుక మీ అమ్మ కల్లోకి వస్తే చిరబాబయ్య చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య. మీ గురించి కూడా చెప్తాను.
భలే మేనేజ్ చేశారు సార్. ఏం మంచిగానే చేసినాంలే. ఇప్పుడు ఆయన గినక రాకుంటే మీ మావ తలకైతే ఎగ్గొస్తాం. అంత మాట అనకండి సార్. అయినా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మా మావ ఎప్పుడు చెప్తుంటారు సార్. అరే నువ్వు రా. ఇదంతేని? ఆ చికాగో సుబ్బారావు తమ్ముడు ఉన్నాడని చెప్పండి. ఆ పేరు నాశనం చెప్పలేదు కదా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా వద్దంటావా? అవుతున్నాయి కదా సార్. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డాల్ మూర్తి. అంతే సార్. McDowell Murthy. So guys, just given a pre-climax scene with Dekh Liya Hai Ready movie ka, and the movie is going super duper fantastic. They cut their hair, they did everything whatever they want, and how beautifully he managed to create that loop, or not loop, but that situation where everyone get fixed at the same time, like they got confused. I don't know, like he created a situation in which I was, really, is it possible? But yes, I am thinking about that person who was in a hospital, okay, and when he will wake up, then he will tell everything. But let's see what will happen in climax scene. For that, I'm excited. Till now also I enjoyed this movie a lot, you guys. What about you? Did you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I'll see you super soon in climax scene. Till then, bye bye.